హలో చూస్తున్నాం కానీ ఇలా ఈ సందర్భంగా ఆది పుట్టినరోజు సందర్భంగా కలవడం ఇప్పుడు నా బిగినింగ్ పుట్టినరోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. మన సవేరాలోను తిరుపతిలో రౌడీ దర్బారు నా బర్త్డే ఫంక్షన్ చేశారు గురువు గారు దాసరి గారు. అలాగే ఇందాక సోదరుడు చెప్పినట్టు నాన్న 7 డీకేడ్స్ ప్రస్థానం ఇది. సో అక్కడి నుంచి మొదలయ్యి నాతో మొదలయ్యి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇప్పుడు ఆది నెక్స్ట్ రవి కొడుకు కూడా వస్తున్నాడు. సో ఇదంతా ఒక బిగ్ జర్నీ. సో ఈ జర్నీలో మీరందరూ చాలా ముఖ్యులు నాకు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీరు నాతో ఉన్నారు మీరందరూ. ఇది సంథింగ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇలా ఒక్కొక్కరిని కలుస్తుంటే కూడా ఏదో తెలియని ఫ్లాష్ బ్యాక్లు, ఏదో ఇంట్లో మనుషులందరినీ ఒక ఫంక్షన్లో కలిసినంత ఫీలింగు. సో అదే ఆదితో అన్నాను, నాన్న ఈరోజు మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అని ఈరోజు మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు రాజశేఖర్ గారు, మహేదర్ గారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి బజ్ క్రియేట్ అయ్యి చాలా పాజిటివ్ వైబ్రేషన్తో ఎక్కడ చూసినా శంబాలా శంబాలా అన్న టాక్తో, ఎందుకంటే రేపే ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. సో రేపు పొద్దున ఇందాకే అన్నాను, నాకు ఫస్ట్ టైము నేను మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది. ఆయన నరేంద్ర అని ఐపీఎల్ మార్కెటింగ్ హెడ్, ఆయన ఇది ఏంజల్ 1. సో ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటారు మ్యాచ్ వస్తే ఐపీఎల్ సినిమా క్రికెట్ పిచ్చి. సో వీడి కోసం కానీ నా కోసం కానీ సార్ నాకు టికెట్లు కావాలని ఆయన ఇప్పుడు ఏఎంబీలో సినిమా చూస్తాడట. ఆయన పొద్దున ఫోన్ తీయగానే సాయి గారు ఎలా ఉన్నారు, నాకు మెసేజ్ పెట్టాడు ఏదో, ప్లీజ్ కాల్ మీ సార్ ఇఫ్ యూఆర్ ఫ్రీ అని. ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ హీ సెడ్, సాయి కుమార్ గారు కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, వీఆర్ ఆల్ వెయిటింగ్. భయ్యా తప్పకుండా చూడాలి అనుకున్నానండి, మార్నింగ్ ఓపెన్ చేశాను, ఏఎంబీ ఫుల్ ఉందండి, నాకు 2 టికెట్లు అరేంజ్ చేయగలరా అని. సో మీరు నమ్మరు, ఐ బికెమ్ సో ఎమోషనల్. అంటే ఇది సంథింగ్ లైక్ సినిమా, ఎంత మనం సినిమాని ప్రేమించినా మనం చూస్తున్నా ఆ హౌస్ఫుల్ అన్న మాట. మేము పోలీస్ స్టోర్ అయిపోయింది భయ్య, పోలీస్ స్టోర్ అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇంతకంటే ఇంకో వేషన్ రాదు, ఇంతకంటే పెర్ఫార్మెన్స్ మనం చేయలేము, చేసాం బాగుంటే వద్దాం అని చెప్పి అందరం కొత్తే, టెల్లర్ మంజు గారు కొత్త, ప్రొడ్యూసర్లు కొత్త, అందరం కొత్తే. నేను చెన్నై వెళ్ళిపోయా. థియేటర్ రిలీజ్ అయింది, అసలు అన్బిలీవబుల్ సక్సెస్, యూ డోంట్ బిలీవ్. మేము అక్కడి నుంచి నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళడం, చిత్రమందిరా తుంబిదే అంటే హౌస్ఫుల్ అని చూడడం, వెళ్ళడం, ఒక బీర్ వేసేయడం, నేను థ్రిల్లర్ మంజు గారు. అది మధ్యాహ్నం అయినా, ఈవినింగ్ షో అయినా, నైట్ అయినా, ఇంకా ఆ ఫీల్డ్లో ఉండిపోయాం. అలాగా ఒక తెలియకుండా హౌస్ఫుల్ అన్నది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్, అదే మనం కళాకారుడికి ఆ చప్పట్లే అన్నట్టు ఈరోజు సినిమాకి ఏంటంటే ఏదున్నా ఓపెనింగ్స్ వస్తేనే. ఎందుకంటే నాకు ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ చెప్పారు ఈ సినిమా గురించి, చూసిన ఆయన పేర్లొద్దు, చూసిన ఆయన ఒకటే అన్నారు, సార్ మార్నింగ్ షో కానీ మనం హౌస్ఫుల్ చేయగలిగితే ఆ టాక్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తుందని. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన యుగంధర్కి, అలాగే ఆ ప్రొడ్యూసర్లకి, ఆ టీమ్కి, ఆ టెక్నీషియన్స్కి, ఈరోజు సపోర్ట్ చేసిన మీ అందరికీ, అలాగే ఇండస్ట్రీలో అందరూ. అది చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ అంటే చాలా భయం, నాకు అసలు డ్యాన్స్ చేయలేను కూడా. మనకు వచ్చింది ఒక దిదితే స్టెప్ తప్ప ఇంకోటి రాదు. కానీ అమ్మ మంచి డ్యాన్సరు, సిస్టర్స్ మంచి డాన్సర్లు, రవిగాడు కూచిపూడి నేర్చుకున్నాడు, అయ్యప్ప మృదంగం వాయిస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. వీడు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి చిరంజీవి గారు ఎత్తుకున్నారు. ఆ ఎత్తుకోవడంలో ఏదో ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు. సో రాత్రి అన్నయ్య కూడా పెట్టాను, అన్నయ్య ఇలాగ ఆది బర్త్డే అన్నయ్య, రేపు వస్తాము, మీ విషెస్ కావాలి అని. ఆయన ఎక్కడో బయట ఉన్నారు. సో ఆయన మెసేజ్ పొద్దుటే 4 గంటలకి, నేను ఇంకా ఈ 2-3 రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. ప్లస్ బేసిక్గా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. సో లేచి రెడీ అయ్యి అన్నీ ఫోన్ ఓపెన్ చేయగానే అన్నయ్య మెసేజ్, రే కన్వే మై బెస్ట్ విషెస్ టు ఆది, ఆల్వేస్ మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, నేను రాగానే కలుస్తాను అని చెప్పి నీకు బ్లెస్ చేశారు అన్నయ్య. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ మార్నింగ్ మెసేజ్. అలాగే ఇండస్ట్రీలో అందరూ భయ్యా, మీరు మొన్న కూడా మాట్లాడాం, అందరూ చేశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశారా, సాయి దుర్గా తెచ్చి తనతో ఒకటి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. రిక్వెస్ట్ చేయగానే అది నేను అడిగాను, విరూపాక్ష మీటింగ్ శంబాలా అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఒక ఇంటరాక్షన్ చేసాం. అది కొద్దిసేపట్లో అది రిలీజ్ చేయబోతున్నాం. అలాగే అందరూ ఇప్పుడే ఏడి మన బిగ్ బాస్ రఘు ఏడి, ఇప్పుడే రఘు చెప్పాడు. అదే
నాగార్జున గారు ఇప్పుడే లింక్ పంపించండి, నేను ట్వీట్ చేస్తాను, ఆదికి విషెస్ చెప్తాను అని నాగార్జున గారు ఇప్పుడే ఆయన కూడా చెప్పడం జరిగింది. సో అలాగా ఇండస్ట్రీలో నేను ఎప్పుడు అదే మొన్న అనిల్ చెప్పాడు, అందరూ చెప్పారు, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని. ఎందుకంటే అది అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఒక సంస్కారం. అదే ఆది కూడా నేను అందజేశాను. సో ఇట్స్ అవర్ డ్యూటీ. ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీ, అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. అప్పుడు తప్పకుండా మా అమ్మగారు చెప్తుండేవారు, బాబు వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్, ఏదో ఒక విధంగా నీకు తిరిగి వస్తుంది అని. సో మన శక్తి ఎంతవరకు ఉందో అది ఏదో విషయంలో, నేను ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, మన సినిమాలో ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషనల్ సీట్స్ కావచ్చు. లక్కీగా నా అదృష్టం, నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులంతా మీతో పాటు అద్భుతమైన స్నేహితులు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా నేను ఒక్కోసారి పెద్ద ఈ కంప్యూటర్ విజిట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెలియకుండా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. ఎందుకంటే ఫైనల్గా మన పిల్లలు బాగుండాలి, మనం అందరూ బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటే దేశం బాగుంటుందని ఫీల్ అయ్యే మనుషులం. కాబట్టి మనం అందరం ఆ ఒక కనెక్టివిటీతో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇందాక తను చెప్పినట్టు 25 నువ్వు 75 అన్నావు, 75కి 20 కలిపితే 95 అయింది. ఇంకో 5 రోజులు బోనస్ ఇస్తే 100 రోజులు అయింది. సో మా మనిషి అన్న తర్వాత ఆ హోప్. బట్ ఫస్ట్ టైం వీఆర్ ఒక విధంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ స్టిల్ మా ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మీరు ఆ ప్రయత్నాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బజ్ ఉంది, ట్రెండింగ్లో ఉంది. ఈరోజు ఈవెన్ ప్రీమియర్స్ ఐ థింక్ ఆదికి ఫస్ట్ టైమా ముందు పడ్డాయి ప్రీమియర్స్ ఎప్పుడైనా? ప్రేమ కావాలి వేసిన తర్వాత ఓకే, ప్రేమకాలు రిలీజ్ కూడా తిరిగిపోయింది. సో మళ్ళీ ఆ వైబ్ వచ్చింది. సో ప్రీమియర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా యూఎస్లో ఉంది, యూకేలో ఉంది. ఫస్ట్ టైం మూన్ షైన్ అనుకుంటా వాళ్ళు దే ఆర్ రిలీజింగ్ ఇన్ యూఎస్ఏ నియర్లీ దగ్గర 100 ప్లేసెస్. అలాగే ఫస్ట్ టైం యూకేలో రిలీజ్ అవుతోంది, ఆస్ట్రేలియా రిలీజ్ అవుతోంది. సో ఎవ్రీవేర్ ద బజ్ ఈజ్ దేర్. హిందీ పీవీఆర్ వాళ్ళు తీసుకున్నారు. బికాస్ ఆఫ్ దురందర్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ ఎ వీక్ అనుకుంటా. అది హిందీ డబ్ కూడా అయింది. సో కర్ణాటక పీవీఆర్, అలాగే కుమారు ఇక్కడ నైజాం మైత్రి. సో శశి గారే ఫస్ట్ నాకు ఒక కిక్ ఇచ్చారు, సినిమా చూసి తప్పకుండా బాగుంది, వీఆర్ దేర్ విత్ యూ, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. అలాగే రేపు పొద్దున మీ అందరికీ తెలుసు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి బ్లెస్సింగ్స్ కూడా ఆదికి ఇప్పించాను రేపు పొద్దున ఫోన్లో మాట్లాడించి. మోస్ట్ సీనియర్ మ్యాన్ ఆయన అదే అన్నాడు, చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ సార్ మీది, మీరు ఎప్పుడూ రెండింటికి భయపడలేదు, సక్సెస్కి మీరు పొంగిపోలేదు, ఫెయిల్యూర్కి కృంగిపోలేదు, మిమ్మల్ని చూస్తున్నాం కదా నాన్నగారి దగ్గర నుంచి. తప్పకుండా ఈ సినిమా ఆదికి బాగుంటుందని ఆయన కూడా పొద్దున బ్లెస్ చేయడం జరిగింది. అలాగే సురేష్ గారు మన ఇప్పుడు మొత్తం చూసుకుంటున్న అది, అలాగే విశ్వప్రసాద్ గారి పొద్దుటే తనతో మాట్లాడడం, అలా అందరూ బ్లెస్ చేస్తున్నారు. సో వీటన్నిటితో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి వాడిని ఆశీర్వదించడానికి వచ్చి రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా మీరు కూడా రేపు చూసేస్తారు, తప్పకుండా మీకు నచ్చుతుందని. మన ఏదో ఆది ఒకటి చేశాడు, ఏదో చూశాను ఎక్కడో, ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, అది రేపు రిలీజ్ అవుతుందేమో. ఓకే, అది రేపు వచ్చిన తర్వాతే ఓకే, ఇప్పుడే వద్దు, సస్పెన్స్ వద్దు. సో అన్నీ బాగున్నాయి భయ్య. సో ఈ పాజిటివ్ వైబ్రేషన్తో మీరందరూ ఆహా గారు రండి, శ్రీనివాస్ గారు రండి. సో ఆహా వాళ్ళు కూడా డిజిటల్ తీసుకోవడం జరిగింది. అలాగే జీ శాటిలైట్ చేశారు. సో పీవీఆర్ కర్ణాటకలో కూడా, తమిళనాడు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో కేరళ, తమిళనాడు. సో ఎవ్రీవేర్ ద బజ్ ఈజ్ దేర్. ఇంకా ఫైనల్గా మీరు, ఎందుకంటే అన్నిటికంటే బలం మీ కలమే కాబట్టి మీ కలం కోసం, మీ రివ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని, తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని అన్న నమ్మకం ఉంది. బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఆదికి, శంబాలాకి, ఈ సినిమాకి ఉండాలని, ఈ క్రిస్మస్ అందరికీ మెరీ క్రిస్మస్ చెప్తూ, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. మూవీ డే 1 నుండి సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది మూవీకి. అంటే ఎందుకంటున్నానంటే వెరీ కోఆపరేటివ్ హీరో, అంటే హీఈస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ సార్. వెరీ కోఆపరేటివ్, వెరీ కామ్, వెరీ మెచ్యూర్డ్. అండ్ దాని గురించి నేను చెప్పలేను ఇంకేమి, బట్ వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ మామూలుగా ఏమవుతుందంటే, మనం బడ్జెట్ ఇప్పుడు ఒకటి అనుకుంటాము, ఇంకోటి అవుతుంది, బడ్జెట్ డెఫినెట్గా అవుతుంది. సో మన నైట్ షూట్స్ ఇవన్నీ, టూ మెనీ ఆఫ్ నైట్ షూట్స్ ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్లో మా బడ్జెట్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. మేము భయపడ్డా సరే, మేము కట్ చేద్దాం సీన్ ఏదైనా అన్నా సరే, లేదు బాగా వస్తుంది అవుట్పుట్, నువ్వు వదిలేయి చెయ్యి అని చెప్పేసి ఇంత ప్రమోషన్ చేసి ఈరోజు, అంటే లైక్ హ్యూజ్ ప్రమోషన్ సార్.
అండ్ ఈక్వల్లీ వీ గాట్ వెరీ గుడ్ అప్లాస్ విత్ ద టీజర్స్, ట్రైలర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రైట్ నో విమల్లో ఏఎంబీలో ప్రీమియర్స్ ఓపెన్ చేసాం సార్. ఏఎంబీ ఈస్ సోల్డ్ అవుట్. విమల్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 70% ఏం ఫుల్ అయింది సార్ విమల్. సో వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బీ ఆల్సో క్లోజ్డ్. అంటే మేము ఓపెన్ చేసింది ఈవినింగ్ 7 o'clock ఓపెన్ చేస్తాం సార్. ఇప్పటికి అది జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ ఒక పిల్లర్ అని చెప్పాలి, చాలా ఉంది సార్. సో రేపు ప్రీమియర్స్ ఉన్నాయి సార్, మీడియాకి షో చేసాం సార్. సో తప్పకుండా అందరూ వచ్చి చూసి మీ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ చెప్పి సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. అండ్ సతీష్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్, హూ ఈస్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండి. హీఈస్ హియర్ టు స్టే బ్యాక్ అండి. సాలిడ్ హిట్స్తో హీఈస్ హియర్ టు స్టే బ్యాక్. ఇట్స్ నాట్ ఏ కమ్ బ్యాక్. మాకు జనరల్గా మేము ఎవరైనా సినిమా చూపించమని రిక్వెస్ట్ చేస్తే నానుస్తారు, కొంచెం ఇబ్బంది పెడతారు, కొంచెం ఆలోచిస్తారు, టాక్ బయటికి వెళ్ళిపోతుందని అనుకుంటారు. కానీ యుగంధర్ గారు, రాజశేఖర్ గారు డన్ సార్ ఎప్పుడు చూస్తారు. ఆ గట్ ఫీల్లోనే అర్థమైపోతుంది కంటెంట్లో దమ్ముంది. కొన్ని కట్అవుట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటారు కదా, కంటెంట్లో దమ్ముందని చెప్పి ఆ గట్ ఫీల్తోనే నేను వెళ్ళాను. నచ్చింది, వెంటనే మాట్లాడుకోవడం జరిగింది, క్లోజ్ చేయడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సక్సెస్ మీట్లో మాట్లాడతాను సార్. ఫ్యాంటాస్టిక్. సో మొన్న క్రికెట్ మ్యాచ్ ఆడాం. సో క్రికెట్ మ్యాచ్లో 12 degreesలో నేను, తమనన్న, మా శంబాలా టీం అంతా కూడా సో జలుబు చేసింది భయంకరంగా అందరికీ. బట్ వర్తీ ఎఫర్ట్ అండి, ఎందుకంటే ఇవాళ అందరూ ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మార్నింగ్ నాకు మెసేజెస్ చాలామంది కాల్ చేశారు, చాలామంది ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు, అట్ ది సేమ్ టైం డైరెక్టర్స్, నాన్న వెల్ విషర్స్ అందరూ కూడా కాల్ చేసి ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. నా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా పైకి వచ్చి నాకు విష్ చేసి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మేము చేసేది రీచ్ అయ్యింది అండ్ దానికి మీరే కారణం. అండ్ మీతో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ఎక్స్ట్రా స్పెషల్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిలిం అండ్ సపోర్టింగ్ శంబాలా. అండ్ నన్ను కానీ, నాన్నగారిని కానీ, మా ఫ్యామిలీని కానీ మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సతీష్ ఎంతో కష్టపడి తను ప్రతి విషయంలోనూ ఎవ్రీడే చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి తను ట్రావెల్ అయ్యాడు. సో సతీష్కి, వాళ్ళ డిజిటల్ టీమ్కి, మాకు డిజిటల్ టీం ఉన్నారు వాళ్ళకి, సో అందరికీ ఈ ఎఫర్ట్స్ పెట్టిన ప్రొడ్యూసర్స్కి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని మా ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ చేసుకుంటూనే వెళ్ళారు. సో వాళ్ళకి అండ్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్కి అందరం కొంచెం టెన్స్డ్గా ఉన్నామండి. ఎందుకంటే సినిమాకి మేము ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా పోస్టర్ దగ్గర నుంచి టీజర్కి మంచి బజ్ వచ్చింది, ట్రైలరు. సో ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఒక మంచి బజ్ క్రియేట్ చేయాలి, ఈ సినిమాని జనాలుకి ఫస్ట్ నోట్ అవ్వాలి అని అనుకుని స్టార్ట్ చేసాం. అండ్ జెన్యూన్గానే అది రీచ్ అయింది. అండ్ సో దానికి ఫస్ట్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొంచెం టెన్స్డ్గా కూడా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేశారండి. చాలామంది అందరూ కూడా నాకు జెన్యూన్ హిట్ పడాలి అని నా ఫ్రెండ్స్, నాన్న వెల్ విషర్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో దుల్కర్ గారు కానీ, అలానే మొన్న రీసెంట్గా మా ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు, నాని గారు, అలానే తమనన్న, వీళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ ఇవాళ తేజు గారితో, సాయి దుర్గా తేజ్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేసాం, అది కూడా ఇవాళ ప్రోమో రిలీజ్ చేసాం. తనకి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అంటే ఎస్ డన్, ఎప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం అని తను ఇనిషియేట్ తీసుకొని ఒక డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి విరూపాక్ష శంబాలా. సో తను విరూపాక్షలో సూర్యలాగా, నేను శంబాలలో విక్రమ్ లాగా ఒక క్యారెక్టర్ మా ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకొని ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చేసాం. అది ఇవాళ రిలీజ్ చేస్తున్నాం అండి. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యా, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ ఎ లాంగ్ వెయిట్ అండి. ఎందుకంటే ఒక బజ్ రావడం, నేను ఎప్పుడు సినిమాలు నమ్ముకునే ఉన్నాను, నేను ఎప్పుడు నా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను, ప్రతి సినిమాకి ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాను, నా వంతు నేను ట్రై చేస్తూనే ఉన్నాను. కొన్ని సినిమాలు మీకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ నా ఎఫర్ట్ అయితే ఎప్పుడు నేను ప్రతి సినిమాకి ఎంత పెడతానో అంతే పెట్టాను. నేను శంబాలాకు కూడా అంతే పెట్టాను. అండ్ ఈ సినిమా మళ్ళీ నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చిన్న హోప్ ఇచ్చింది, ఈ సినిమాతో మళ్ళీ నేను ఒక మంచి కంబ్యాక్ ఇస్తానని. హోప్ఫుల్లీ అది మీరు December 25th థియేటర్స్కి వచ్చి నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది ఈ సినిమాతో అవుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, ఇంకా నాన్న కూడా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటున్నాను.
ప్రముఖ జర్నలిస్టు, ప్రముఖ నటుడు, ఇంకా తక్కువ ప్రముఖ అని పెట్టేస్తే ఎన్ని రాసుకుంటాడో. సో ఇప్పుడు స్వామి శరణం. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫస్ట్ సినిమాకి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ రోజు చూశాను, మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను నేను సాయి కుమార్ గారిని. రోజు పొద్దున్నే మెసేజ్. గ్యారంటీగా ఈ 2025లో బిగ్గెస్ట్ హిట్ సినిమా శంబాల్ అవుతుంది. 100% అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి సో ఎవ్రీడే అండి, ఎవ్రీడే నాకు సెట్లో ఇప్పుడు మా అసిస్టెంట్లు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తారో దానికన్నా ఎక్కువగా జగదీష్ అండ్ గిరిగారండి. డేట్స్ మాకు మధ్యలో ఇష్యూ అయ్యి కొన్ని వానబడి క్యాన్సిల్ అయ్యి ఏదైనా సరే సార్ మీకు ఫస్ట్ మీ హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్ ఆది, మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే.